చిన్న పాప తన గదిలో నిద్రపోతుంటుంది. బట్ స్విమ్మింగ్ పూల్ లోంచి ఏవో సౌండ్స్ వస్తుంటాయి. ఏంటా అని బయటికెళ్ళి చూస్తే ఆ స్విమ్మింగ్ పూల్ లో తన బ్రదర్ ఆడుకునే ఒక బోట్ ఉంటుంది. వెంటనే తన బ్రదర్ రూమ్ కి వెళ్ళి చెక్ చేస్తుంది. అసలు విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడికి ఏదో అనారోగ్యం అనుకుంటా ఎప్పుడూ మంచం పైనే ఉంటాడు. బట్ అతని బోట్ స్విమ్మింగ్ పూల్ లో ఎలా ఉందో ఆమెకు అర్థం కాదు. సో ఏదైతేనే వెళ్ళి తెద్దామని వాళ్ళ తమ్ముడితో చెప్పి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్ ని తీయడానికి ట్రై చేస్తుంటుంది. బట్ అనుకోకుండా తను కాలు స్లిప్ అయి ఆ పూల్లోకి పడిపోతుంది. దానికి తోడు ఏదో ఒక ఫోర్స్ ఆమెను లోపలికి లాక్కెళ్ళిపోతుంటుంది. తను దాని నుంచి విడిపించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ పూల్ దగ్గరే వాళ్ళ అమ్మ నిలబడి తనకు హెల్ప్ చేయకుండా అలా చూస్తున్నట్టు ఒక గ్లింప్స్ లాగా కనబడుతుంది. ఆ అమ్మాయి ఎలాగో తప్పించుకుని వాటర్ సర్ఫేస్ పైకి వస్తుంది. కానీ తనకు హెల్ప్ చేయడానికి అక్కడ వాళ్ళ మదర్ ఉండదు. అండ్ ఆ స్పిరిట్ ఆమెను ఈసారి మరింత లోపలికి లాక్కెళ్లిపోవటంతో ఆ పాప అక్కడికక్కడే చనిపోతుంది. అండ్ ఇలా జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత మనకు ప్రజెంట్ సీన్ ని చూపిస్తుంటారు. ఇతని పేరు రే. ఇతనికి ఒక వైఫ్ ఇంకా 2 పిల్లలన్నమాట. వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉండే ఒక ఇంటి కోసం చూస్తూ ఉంటారు. నిజానికి తను ఒక బేస్బాల్ ప్లేయర్. బట్ ఒక యాక్సిడెంట్ వల్ల తన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయ్యి ఉంటుంది. దానివల్ల అతను సరిగ్గా నడవటం కానీ తన పనులు తాను చేసుకోవడానికి కానీ కష్టపడుతుంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఇతను రోజు స్విమ్మింగ్ చేయగలిగితే కొంతవరకు బెటర్ అవుతుందని చెప్పటంతో వీళ్ళ స్విమ్మింగ్ పూల్ ఉన్న ఇంటి కోసమే చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి మన మూవీ స్టార్టింగ్ లో చూసాం కదా, సేమ్ అదే హౌస్ దొరుకుతుంది. మేబీ ఇదొక్కటే వాళ్ళకి తక్కువ రేటుకి దొరికిందనుకుంటా. ఆ పూల్ ని చాలా రోజులు ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి చాలా డర్టీగా ఉంటుంది. సో వీళ్ళే క్లీన్ చేసే పనిని తీసుకుంటారు. బట్ ఈ ప్రాసెస్ లో రే చేతికి గాయమై చాలా బ్లడ్ వచ్చేస్తుంది. వాళ్ళు ప్రొఫెషనల్స్ ని రప్పించి ఈ పని చేయించాలనుకుంటారు. వాళ్ళు వచ్చి అంతా చెక్ చేశాక, మీరు చాలా లక్కీ సార్, ఈ పూల్ లోకి వాటర్ మీరు నింపక్కర్లొద్దు, అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వచ్చే ఫెసిలిటీ ఈ పూల్ కుందని చెప్పి దాన్ని మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి అప్పగిస్తారు. అలా నైట్ అయిపోయి ఉంటుంది. అందరూ ఇంట్లోనే ఉంటారు. బట్ రే వైఫ్ మాత్రం పూల్లోకి దిగి స్విమ్ చేస్తూ ఉంటుంది. అలా వాటర్ లో ఉన్నప్పుడు ఆ పూల్ దగ్గరికి తన హస్బెండ్ వచ్చినట్టు చిన్న గ్లిమ్స్ లా కనిపించేసరికి తను షాక్ అవుతుంది. ఎందుకంటే తన హస్బెండ్ ఎవరి అసిస్టెన్స్ లేకుండా ఒక్కడే ఇంత దూరం రాలేడు. నేను చూసింది నిజమా లేక నా భ్రమ అనే ఆలోచనతోనే ఆ పూల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ నైట్ మనం మూవీ స్టార్టింగ్ లో ఒక బోట్ ని చూసాం కదా, సేమ్ అదే బోట్ మళ్ళీ ఆ పూల్ లో కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు పెంచుకుంటున్న క్యాట్ తదేకంగా చూస్తుంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పూల్ దగ్గర క్యాట్ ఉండదు గాని దాని మెడలోని బెల్ట్ వాటర్ లో తేలుతుంటుంది. ఇది చూసిన రే వాళ్ళ అబ్బాయి చాలా బాధపడతాడు. సో వాళ్ళమ్మ, ఏడవకు నాన్న, మనం ఈ పూల్ ని కవర్ చేసేద్దాం, ఇంకోసారి ఇలాంటిది జరగకుండా చూద్దామని ధైర్యం చెప్పి ఆ పూల్ ని క్లోజ్ చేసేస్తుంటుంది. ఇప్పుడు రేకి పూల్ క్లీన్ చేసేటప్పుడు గాయమైంది కదా, ఆ బ్యాండేజ్ ని తీసి చూస్తే అది కంప్లీట్ గా క్యూర్ అయిపోయి ఉంటుంది. సో అతను ఆ పూల్లోని వాటర్ వల్లే నాకు క్యూర్ అయిందని దాన్ని క్లోజ్ చేయకుండా ఆపి అతనికి ఎంత వీలైతే అంత టైం ఆ వాటర్ లోనే స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ తన వైఫ్ కి మాత్రం ఆ పూల్ కి సంబంధించి కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరుసటి రోజు వాళ్ళు డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్ళుంటారు. తన రిపోర్ట్స్ చూసిన డాక్టర్, నువ్వు చాలా తొందరగా కోలుకుంటున్నావు, ఇదే కంటిన్యూ చేయని అతనితో చెప్తుంది. ఇంకొక వైపు రే వాళ్ళ అబ్బాయి పూల్లో స్విమ్ చేస్తుంటాడు. ఆ పిల్లాడికి అక్కడ కొన్ని కాయిన్స్ కనిపిస్తాయి. ఇవి మా ఫాదర్ వే అనుకొని వాటిని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ లో అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయి మరెవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న పాప చనిపోయింది కదా, ఆమెనే ఈ అమ్మాయి. ఇంకా ఆమె ఆ పూల్ లోని డ్రైన్ నుంచి మాట్లాడుతూ ప్లీజ్ నాకు హెల్ప్ చేయనటంతో ఆ పిల్లాడు ఆ డ్రైన్ లోపలికి చేయి పెట్టి వెతుకుతాడు. అక్కడ తనకు ఒక టాయ్ కనిపిస్తుంది. దానిని తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని వెంట్రుకలు కనిపించి అవన్నీ ఒక్కసారిగా హ్యాండ్ లా మారిపోయి ఆ పిల్లాడిని పట్టుకుని లాగుతూ ఉంటాయి. బట్ లక్కీలీ ఆ పిల్లాడు ఎలాగో తప్పించుకుని వాళ్ళ మదర్ తో ఈ విషయం చెప్తాడు. వాళ్ళమ్మ కూడా చెక్ చేస్తుంది. బట్ అక్కడ ఏమీ ఉండదు. సగానికి పైగా క్యూర్ అయి ఉంటుంది. సో అతను బేస్బాల్ ని ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కి వెళ్తాడు. ఫస్ట్ బాల్ ని అతను కొట్టలేకపోతాడు. బట్ తన పూర్తి బలాన్ని ఉపయోగించి సెకండ్ బాల్ ని కొట్టగానే ఏకంగా అది పగిలిపోతుంది. ఆ రోజు నైట్ వాళ్ళంతా డిన్నర్ చేస్తుంటారు. వాళ్ళ అమ్మాయి తన ఫ్రెండ్ ఒకతన్ని ఇన్వైట్ చేసి వాళ్ళిద్దరూ పూల్లో స్విమ్ చేస్తుంటారు. అలా స్విమ్ చేస్తున్నప్పుడు
ఆమెకి సడన్ గా ఒక దయ్యం అనేది కనిపిస్తుంది. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో అలా సైలెంట్ గా వెళ్ళిపోకుండా కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇది చూసిన తను భయంతో బయటికి రావాలనుకున్నా అది మాత్రం ఆమెను పట్టుకుని లోపలికి లాక్కెళ్ళిపోతుంది. బట్ ఎలాగో తప్పించుకుని వాళ్ళిద్దరూ దాని నుంచి బయటపడతారు. తన సిస్టర్ కి కూడా తనలాగే జరిగిందని తెలుసుకున్న ఆ పిల్లాడు ఆమె దగ్గరకు వెళ్లి, నాకు కూడా ఇంతకు ముందు ఇలానే జరిగింది, ఇప్పుడు నువ్వు కూడా దీన్ని ఫేస్ చేసావు కదా, సో మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్దామని అంటే, కానీ వాళ్ళ సిస్టర్ మనం అలా చెయ్యకూడదు, డాడీకి చాలా రోజుల తర్వాత ఆ పూల్లోని వాటర్ వల్ల క్యూర్ అవుతుంది, మన మమ్మీ కూడా హ్యాపీగా ఉంది, ఈ టైంలో వాళ్ళ మూడ్ ని పాడు చేయటం నాకు ఇష్టం లేదని చెప్పటంతో ఆ పిల్లాడు కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ మరుసటి రోజు వాళ్ళు ఒక పూల్ పార్టీని అరేంజ్ చేసుంటారు. దానికి వాళ్ళ ఇళ్లను అమ్మి పెట్టింది కదా ఒక బ్రోకర్, ఆవిడ కూడా వచ్చుంటుంది. ఆమెను పక్కకు తీసుకుని వెళ్లి, రే వైఫ్, అసలు ఈ పూల్ ని గత 15 సంవత్సరాలుగా ఎవరూ వాడలేదంట కదా, ఈ ఇంట్లో చాలా మంది అద్దెకు దిగినా దీన్ని ఎందుకు యూజ్ చేయలేదని అడుగుతుంది. అందుకు ఆవిడ, లేదు మేడం, ఈ పూల్లో పడి ఒక అమ్మాయి చనిపోయింది, అప్పటి నుండి భయంతో ఎవరు ఈ పూల్ని యూజ్ చేయలేదని చెప్తుంది. సో ఆమె అలా చనిపోయిన పాప పేరు రెబకానా అని అడగగానే ఆ ఏజెంట్ కూడా షాక్ అవుతుంది. అండ్ ఈమెకు ఈ పేరుని వాళ్ళ అబ్బాయి చెప్పుంటాడు. ఇటువైపు ఎలియట్ ఉన్నాడు కదా, తన ఆ పార్టీలో జాయిన్ అవ్వడు, కానీ ఆ పార్టీ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తుంటాడు, జస్ట్ ఇన్ కేస్ ఏమైనా జరిగితే ఉపయోగపడుతుంది కదా అని. ఆ టైంలో రే ఒక పిల్లాన్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడు ఒక బ్లాక్ కలర్ లో ఏదో ఒక లిక్విడ్ లాంటిది ఆ వాటర్ లోంచి బయటకు వచ్చి మన రేని ప్రాసెస్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ రే ఆ పిల్లాన్ని చంపడానికి ట్రై చేస్తాడు. ఇది చూసిన ఎలియట్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తాడు. కానీ ఈలోపే అక్కడున్న మిగతా వాళ్ళు ఆ పిల్లాడిని సేవ్ చేస్తారు. బట్ ఇప్పుడు వచ్చిన చిక్ ఏంటంటే ఆ పిల్లాడు మరెవరి పిల్లాడో కాదు, మన రేకి కోచ్ ఉంటాడు కదా, బేస్బాల్ కోచ్, అతని పిల్లాడే. నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా అని అతను ఫుల్ గా కోపం అయిపోయి అతని పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు. కానీ మన హీరో వైఫ్ ఎలాగో అతనికి నచ్చ చెప్పి, రేకి హెల్త్ బాగాలేదు కదా, మేబీ అందుకే ఇలా జరుగుంటుంది, సారీ అని రిక్వెస్ట్ చేస్తుంది. దీని తర్వాత రే యొక్క కండిషన్ కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అతను చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తాడు, ఎంతలా అంటే వాళ్ళని ఏదో చేసేస్తాడు అన్నట్టు. సో తన వైఫ్ అతన్ని ఒక రూమ్ లోనే లాక్ చేసి వెంటనే ఆన్లైన్ లో సెర్చ్ చేస్తుంది. అసలు ఆ అమ్మాయి పూల్లో పడి చనిపోయింది కదా రెబెక్కా, తను ఎలా చనిపోయింది ఎందుకని. అండ్ ఇప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. అవేంటంటే ఆ పూల్లో పడి రెబెక్కానే కాదు ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారని, అండ్ ఆ పూల్ చాలా డేంజరస్ అని. సో తను వెంటనే ఆ పూల్లోని వాటర్ అంతటిని తీసేస్తుంది. అండ్ తర్వాత తను రెబెక్కా వాళ్ళ మదర్ ఇంకా బతికే ఉంటుందన్నమాట. ఆవిడ దగ్గరికి వెళ్లి, అసలు రెబెక్కా ఎలా చనిపోయింది, మీ అబ్బాయి చాలా సిక్ అయి మంచానికే పట్టుండేవాడంట కదా, తను ఇప్పుడు ఎలా నార్మల్ అయిపోయి ఈ సిటీలోని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎలా ఎదగడని క్వశ్చన్ చేస్తుంటుంది. బట్ ఆవిడ, నువ్వు చెప్తున్నట్టు నాకు ఆడపిల్లలు ఎవరు లేరమ్మా, నాకున్నదల్లా కొడుకు మాత్రమే అని మాటను మార్చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక బావి ఉంది, అందులోని వాటర్ కి మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, అందులో ఏదైనా కాయిన్ వేసి మనం ఒక విష్ కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఆ బావి ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్లేస్ లోనే ఉండేదంట. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, మనం ఎవరినైనా బ్రతికించమని కానీ లేదా అతనికి క్యూర్ చేయమని గాని అడిగినప్పుడు ఆ బావి మరొకరిని బలి కోరుకుంటుంది. పెద్ద కొడుక్కి అలాగే ఒక రోగం వచ్చి మంచం పట్టేశాడు. సో నేను నా కూతుర్ని బలిగా ఇస్తే అతనికి క్యూర్ అవుతుందని నేను ఆ బావిలో కాయిన్ వేసి నా కొడుకుని క్యూర్ చేయమని కోరుకున్నాను. అలాగే ఆ డీమన్ కూడా నా కూతుర్ని చంపేసి నా కొడుకుని కంప్లీట్ గా క్యూర్ చేసిందని చెప్తుంది. ఆవిడ ఇలా మాట్లాడుతున్నప్పుడే ఆ డీమన్ ఇవన్నీ ప్రాసెస్ చేయడంతో ఆవిడ కళ్ళల్లోంచి బ్లాక్ లిక్విడ్ అనేది కారుతుంది. అండ్ అక్కడ ఉన్న వాటర్ కూడా స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడంతో ఇది చూసిన ఈవ్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈవ్ కి మొత్తం విషయం అర్థమవుతుందన్నమాట. రే సిక్ అయి ఉన్నాడు కదా, సో అతన్ని క్యూర్ చేసి అతనికి బదులుగా తన ఇద్దరు పిల్లల్లో ఎవరో ఒకరిని తీసుకెళ్లిపోదామని ఆ డీమన్ ప్లాన్ చేస్తుందని అక్కడ నుంచి తొందరగా ఇంటికి వచ్చేస్తుంటుంది. ఇటువైపు ఏమో ఈ పిల్లలిద్దరూ వాళ్ళ పేరెంట్స్ కోసం వెతుకుతారు. వాళ్ళ అమ్మేమో బయటకు వచ్చింది, వాళ్ళ నానేమో కనిపించట్లేదు. అలా వెతుకుతున్నప్పుడు ఆ పిల్లాడు ఉన్నాడు కదా ఎలియట్, అతనికి తన పిల్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. సో అతను బయటకు వచ్చి చూసిన పూల్ మొత్తం వాటర్ తో ఫిల్ అయి ఉంటది. తనకి తెలుసు వాళ్ళ మమ్మీ దానిని ఎంటీ చేసేసిందని. బట్ ఆ వాటర్ పై ఒక ట్యూబ్ తేలుతూ దానిపై తన పిల్లి కనిపించేసరికి దానిని సేవ్ చేద్దామని నెమ్మదిగా తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అక్కడున్నది పిల్లి కాదు, అదొక డీమన్. అది అతన్ని పట్టుకుని లోపలికి పడేస్తుంది. అండ్ ఆ పూల్ పై కూడా కవర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంటుంది. బట్ లక్కీలీ వాళ్ళ అక్క దీనిని గమనించి దానిని క్లోజ్ అవ్వకుండా చూస్తుంటుంది. ఈ టైంలో వాళ్ళ అమ్మ కూడా వచ్చి వాళ్ళిద్దరూ ఆ కవర్ తీయడానికి చాలా ట్రై చేస్తారు, కానీ అది అవ్వదు. సో వాళ్ళ మదర్ ఏమంటుందంటే, నువ్వు లోపలికి వెళ్లి డాడీని పిలువు, అతను మనకు హెల్ప్ చేస్తాడు కదా అని కూతుర్ని లోపలికి పంపిస్తుంది. బట్ అప్పటికే ఆ డీమన్ రేని పొసెస్ చేయటం వల్ల ఆమె హెల్ప్ కోసం వెళ్ళగానే ఆమెను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంటాడు. ఇంకా
తనకి ఎంతకి ఎవరు హెల్ప్ చేయడానికి రాకపోయేసరికి ఆమెనే ఒక పైప్ ని అక్కడున్న రాడ్ కి కట్టేసి స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతుంది. తను అలా వెళ్లే కొద్దీ అదేదో పూల్లోని వాటర్ లా కాకుండా సడన్ గా ఒక పెద్ద లేక్ లోని వాటర్ లా మారిపోయి చాలా లోతుంటుంది. అలాగైతేనే తన కొడుకుని కనిపెట్టి అక్కడి నుంచి తీసుకొస్తుంటే అప్పటికే అక్కడ చనిపోయిన చాలా ఆత్మలు ఆమెను పైకి వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలారా బాబు అని అనుకునే టైంలో రెబ్కా సోల్ వచ్చి ఆమెకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఆమె ఒక కాయిన్ ని డ్రాప్ చేసి ఈ కాయిన్ డైరెక్షన్ లో వెళ్ళండి, మీరు బయటపడతారని చెప్పగానే తన కాయిన్ ని ఫాలో చేస్తూ వెళ్తే మొత్తానికి ఎలాగైతేనే స్విమ్మింగ్ పూల్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తారు. ఎలియట్ లోపలికి వెళ్ళి చాలా సేపు అయిపోయింది కదా, సో అతను ఊపిరి పీల్చుకోలేకపోతాడు. వాళ్ళమ్మ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది కానీ అదేం వర్క్ అవ్వదు. ఇప్పుడు దాని కంట్రోల్లో ఉన్నారే, నువ్వు నీ బిడ్డను కాపాడుకోలేవని ఆమె గొంతు పట్టుకుని గాల్లోకి తేల్చేస్తాడు. ఇంకా చంపేస్తాడేమో అనుకుంటాం, బట్ ఆ టైంలో తన కూతురు వచ్చి అతని బేస్బాల్ బ్యాట్ తో కొట్టగానే వదిలేస్తాడు. అండ్ ఇప్పుడు అతను కొంచెం సెన్స్ లోకి వస్తాడనమాట. అరే ఇదంతా నా ఫ్యామిలీ కదా అని తను వాళ్ళతో గడిపిన ప్రతి మూమెంట్ ని గుర్తు తెచ్చుకొని నార్మల్ అయిపోతాడు. అండ్ ఒక వామిట్ చేసుకోవటంతో తన నోట్లోంచి ఒక బ్లాక్ లిక్విడ్ అనేది బయటకు వచ్చి ఆ డీమన్ అతన్ని వదిలేస్తుంది. తర్వాత ఆ వాటర్ మొత్తం బ్లాక్ గా మారిపోయింది, అంటే ఆ డీమన్ ఆ వాటర్ లోకి వెళ్ళిపోయిందని. ఎలియట్ ఇంకా స్పృహలోకి రాడు. దీంతో రేక్ అర్థమవుతుంది, ఆ డీమన్ కి సాక్రిఫైస్ కావాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నా కొడుకు బతకాలంటే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చెయ్యాలి, అది నేనే చేస్తా అని ఆ వాటర్ లోకి వెళ్ళిపోతాడు. ఆ డీమన్ కూడా అతని సాక్రిఫైస్ ని యాక్సెప్ట్ చేసి దానికి బదులుగా ఎలియట్ ని బతికిస్తుంది. అండ్ మిగిలిన వాళ్ళు మనం ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే ఇంకొక ఫ్యామిలీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు మళ్ళీ పూల్లో పడి చనిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే మనకు దీని గురించి తెలుసు కాబట్టి మనం ఈ ఇంట్లోనే ఉందామని డిసైడ్ అవుతారు. అంతేకాకుండా వాళ్ళ పూల్ ని క్లోజ్ చేసేసినట్లు చూపించడంతో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది.